ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్. కథనం వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి రెండు విభిన్న దృక్పథాలను సమర్పిస్తూ ప్రారంభమవుతుంది. మధ్య ప్రాచ్య మతాల ద్వంద్వతత్వ, బైనరీ లాజిక్ మరియు హిందూ ధర్మంలోని బహుముఖ లాజిక్. క్రైస్తవ మతం మరియు ఇస్లాం, గ్రీకు ద్వివిలాస లాజిక్ ప్రభావానికి లోనై నిజం లేదా అబద్ధం, మంచిది లేదా చెడుగా విభజింపబడే రెండు విలువల తత్వశాస్త్రంతో పనిచేస్తాయి. ఈ దృక్పథం ఒక నలుపు తెలుపు ప్రపంచ దృశ్యాన్ని సృష్టిస్తుంది, ఎక్కడ నిజం దేవుని ఆదేశించినదిగా మరియు ప్రశ్నించలేనిదిగా భావించబడుతుంది. ఈ కఠినత్వం కథనం ప్రకారం వేరే నమ్మకాలపై ఉన్న వాదనలను అణచివేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో వివిధ నమ్మకాలపై హింసను కూడా న్యాయవంతం చేస్తుంది. ఇది హిందూ ధర్మంలో పూర్తిగా భిన్నమైన దృక్పథాన్ని ప్రతిపాదిస్తుంది. బహుముఖ లాజిక్ను ఆమోదించటం ద్వారా ఇది చతుష్కోటి తత్వశాస్త్రాన్ని అనుసరిస్తుంది. ఇది సాధారణ ద్వంద్వతత్వాలను మించి ఉన్న అవకాశాలను కలిగి ఉంటుంది, నిజం, అబద్ధం, రెండు లేదా ఏవీ కాదు. ఈ విపులత అనేక తత్వశాస్త్రీయ దృక్పథాలకు, డైనమిక్ నిజాన్వేషణకు స్థలం కల్పిస్తుంది. దాని రేఖాకార కఠినత్వానికి భిన్నంగా హిందూ ధర్మం యొక్క చక్రాకార సమయానికి అనుకూలత దాని లోతును మరింత పెంచుతుంది. హిందూ తత్వశాస్త్రం యొక్క సమృద్ధి దాని 6 ప్రాచీన విద్యాసంస్థల్లో లేదా దర్శనాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి అస్తిత్వం మరియు వాస్తవం పట్ల విలక్షణమైన అవగాహనలను అందిస్తాయి. ఈ బహుముఖతను ప్రాచీన సంస్కృత సూక్తి ఏకం సద్విప్రా బహుధా వదంతి లో ప్రతిఫలిస్తాయి. దీని అర్థం నిజం ఒకటే కానీ జ్ఞానులు దాన్ని అనేక మార్గాల్లో వ్యక్తం చేస్తారు. అనేక మార్గాలు మరియు అన్వేషణలను ఆహ్వానించడం ద్వారా హిందూ ధర్మం వివిధత పట్ల జరుపుకుంటుంది. ఈ తాత్విక వ్యతిరేకతల ద్వారా కథనం తాత్విక వ్యవస్థలు ప్రపంచ దృశ్యంపై మరియు సంస్కృతిపై చూపే ప్రభావాన్ని పరిశీలించమని పాఠకులను ఆహ్వానిస్తుంది. ఇది మల్టీవాల్యూడ్ లాజిక్ బలాన్ని చర్చ, సహనం మరియు మేధోపరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో చూపిస్తుంది. అలాగే ఆలోచనను పరిమితం చేసే మరియు ప్రత్యామ్నాయ దృక్పథాలను అణచివేసే ద్వంద్వతత్వ పద్ధతుల పరిమితులపై హెచ్చరిస్తుంది. చివరగా, ఈ కథనం నిజాన్ని కఠినమైన ఏకైక మార్గం కాకుండా బహుముఖ దివ్యముగా చూడటం ద్వారా ఉద్భవించే పలు, అభిరుచి మరియు జ్ఞానాన్ని జరుపుకుంటుంది. ఈ కథనం ప్రాచీన తాత్వికతను ఆధునిక శాస్త్రీయ ప్రమాణీకరణతో అనుసంధానిస్తూ హిందూ ధర్మం యొక్క బహుముఖ లాజిక్ ఆధునిక ఆవిష్కరణలతో ఎలా అనుకూలంగా ఉందో ఆవిష్కరిస్తుంది. క్వాంటం మెకానిక్స్, హైజెన్బర్గ్ అనిశ్చితి సిద్ధాంతం వంటి ప్రాథమికాలతో సాంప్రదాయ భౌతిక శాస్త్రం యొక్క నిర్దిష్ట ధృవీకరణలను సవాలు చేస్తుంది. ఇది హిందూ బహుముఖ లాజిక్ యొక్క అంశాలను ప్రతిబింబిస్తుంది. ఇది కఠినమైన స్పష్టతలకు బదులుగా అనిశ్చితి, ద్వంద్వాలు మరియు సంక్లిష్టతలను ఆమోదిస్తుంది. కంప్యూటింగ్లో పంచదార లాజిక్ వంటి ఆధునిక అభివృద్ధులు బహుముఖ లాజిక్ యొక్క ప్రాసంగికతను మరింత బలపరుస్తాయి. పంచదార లాజిక్ వేరియబుల్స్ ను బైనరీ స్థితుల కన్నా ఒక వ్యాసరేఖలో ఉంచడానికి అనుమతిస్తుంది. ఇది భారతీయ తత్వశాస్త్రం యొక్క నాజూకు ఫ్రేమ్వర్క్ ను ప్రతిబింబిస్తుంది. ఇది కృత్రిమ మేధస్సు నుండి నిర్ణయించే వ్యవస్థల వరకు విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానాల్లో ఉపయోగాలను కనుగొంటుంది. తాత్విక జ్ఞానాన్ని సాంకేతిక పురోగతితో అనుసంధానిస్తుంది. ఈ తాత్విక వ్యవస్థల మధ్య వ్యత్యాసం కథనం ప్రకారం సాంస్కృతిక ప్రభావాలలో లోతుగా నాటుకుంది. గ్రీకు తాత్వికత ద్వారా ఆకార పొందించిన పాశ్చాత్య ఆలోచన మరియు తరువాత రాజకీయ మరియు మతపరమైన మార్పులతో బలపరచబడి రెండు విలువల లాజిక్ ను ఎక్కువగా అనుకూలించింది. నిజం మరియు అబద్ధం, వెలుగు మరియు చీకటి వంటి ద్వంద్వాలను వర్గీకరించడంలో మరింత మక్కువ చూపింది. ఈ క్రాంతం హిందూ ఆలోచన బహుముఖ వాస్తవాన్ని మరింత సమన్వయంగా అర్థం చేసుకోవడంలో అనుమతిస్తుంది. కథనం చారిత్రక మలుపును స్వీకరిస్తుంది. ప్రారంభ క్రైస్తవ మతం తన బోధనల్లో బైనరీ కంటే మించి ఆలోచన అంశాలను కలిగి ఉండేదని సూచిస్తుంది. అయితే కాలక్రమేణా రాజకీయ ప్రభావాలు క్రైస్తవ మతాన్ని రెండు విలువల లాజిక్ వైపు మార్చాయి. సరళత మరియు నియంత్రణను పురాతన సమగ్ర దృక్పథాల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. ఈ మార్పు ద్రవమైన ఫ్రేమ్వర్క్ల నుండి పెద్దదిగా వెళ్లిన గమనాన్ని సూచిస్తుంది.
హిందూ ధర్మం యొక్క బహుముఖ లాజిక్ ను కొనసాగించిన ఆమోదం, సత్, నిజం, అసత్, అబద్ధం మరియు మిథ్య, అనిర్ణీత అనే దాని 3 విలువల వ్యవస్థలో క్లుప్తంగా ఉంది. ఈ వ్యవస్థ ప్రపంచాన్ని సరళమైన విరుద్ధాలకు తగ్గించదు, కానీ వాస్తవానికి ఉన్న పొరలను మరియు సందర్భం మరియు ఆలోచనల యొక్క మలినతలను గుర్తిస్తుంది. కథనం ఈ భిన్నమైన లాజిక్ వ్యవస్థలు వివిధ సంస్కృతులలో శాస్త్రం మరియు గణిత శాస్త్రం యొక్క పరిణామాన్ని ఎలా ఆకారపరచాయో వివరించి ముగుస్తుంది. పాశ్చాత్య 2 విలువల లాజిక్ నిర్దిష్టత మరియు రేఖాకారతకు ఆకృతులిచ్చి ఉండగా, భారతీయ బహుముఖ లాజిక్ మొత్తం అనుసంధానమైన దృక్పథాన్ని ప్రోత్సహించింది. ఇవి కలిపి మానవత్వం అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో విభిన్నమైన మార్గాలను ప్రతిబింబిస్తాయి. విశ్వం యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడంలో స్పష్టత మరియు నిర్దిష్టతకు సమానంగా సంక్లిష్టత మరియు నాజూకుదనాలు ముఖ్యమైనవని గుర్తుచేస్తూ, ఈ అన్వేషణ ద్వారా పాఠకులను ప్రాచీన జ్ఞానం మరియు ఆధునిక ఆవిష్కరణల మధ్య సమన్వయాన్ని మెచ్చుకోవడానికి ఆహ్వానిస్తుంది. ఈ కథనం పతంజలి మహర్షి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రారంభమవుతుంది, ఎక్కడ ఆయన యోగ సూత్రం 1.7లో ప్రమాణాలు లేదా బోధకమైన జ్ఞాన మార్గాల ప్రాథమిక భావనను పరిచయం చేస్తారు. ఇవి జ్ఞానాన్ని పొందే ప్రామాణిక మార్గాలను సూచిస్తూ, అస్తిత్వపు సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి 6 భిన్నమైన మార్గాలను అందిస్తాయి. ఈ 6 ప్రమాణాలు ప్రత్యక్ష, డైరెక్ట్ పర్సెప్షన్, అనుమానం, ఇన్ఫరెన్స్, ఉపమానం, అర్థాప్రాప్తి, నిగమనం, అనుపలబ్ధి, అనర్థిత్వం మరియు శబ్ద ప్రమాణం, శాస్త్రోక్త సాక్ష్యం ప్రతి ఒక్కటి జ్ఞానాన్ని ఆవిష్కరించడానికి ఉపకరణాలుగా పనిచేస్తాయి. వీటిలో ప్రధానంగా ప్రత్యక్ష ఉన్నతంగా నిలుస్తుంది. ఇది మానవ అనుభవాన్ని శాస్త్రీయ వాస్తవాలతో అనుసంధానించే ప్రత్యక్ష సంజ్ఞను సూచిస్తుంది. సంప్రదాయ లేదా అపసంప్రదాయ భారతీయ తత్వశాస్త్ర పాఠశాలలలో ప్రత్యక్షం సార్వత్రికంగా అంగీకరించబడింది మరియు జ్ఞానానికి అత్యున్నత సాధనంగా నిలుస్తుంది. ఇది అనుభవాన్ని మరియు పరిశీలనను నిజానికి నమ్మదగిన మూలాలుగా ప్రాధాన్యం ఇస్తుంది. ఈ ప్రాధాన్యత ప్రత్యక్షాన్ని శబ్ద ప్రమాణం లేదా శాస్త్ర సాక్ష్యంపై పై స్థాయిలో ఉంచుతుంది. ఇది ప్రామాణిక జ్ఞానంలో ద్వితీయ స్థాయిగా పరిగణించబడుతుంది. ప్రత్యక్ష అనుభవాన్ని బ్లైండ్ స్క్రిప్చర్ అనుసరించడం కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ఈ ఫ్రేమ్వర్క్ శాస్త్రీయ పరిశోధన యొక్క కఠినతను ప్రతిబింబిస్తుంది, అక్కడ పరిశీలన మరియు ప్రయోగం అర్థానికి ఆధారంగా ఉంటాయి. కథనం పాఠాలపైనే కాకుండా ప్రత్యక్ష అనుభవాన్ని కూడా శ్లాఘిస్తూ, శ్రీమద్భాగవతం 11:19-17లో ప్రత్యక్ష అనుభవానికి ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ శ్లోకం ఆధ్యాత్మిక యాత్ర పదాలకే పరిమితం కాకుండా వాస్తవానికి జీవంతమైన ఎదుర్కొనుకలతో సుసంపన్నమవుతుందని గుర్తు చేస్తుంది. ఈ ప్రమాణాల కథనం ద్వారా పాఠకులను ప్రాచీన జ్ఞానం మరియు శాస్త్రీయ పరిశోధన విధానాల మధ్య సౌందర్యాన్ని పరిశీలించమని ఆహ్వానిస్తుంది. పతంజలి యొక్క ఆలోచనలు నమ్మకాన్ని మాత్రమే కాకుండా సాక్ష్యం, అన్వేషణ మరియు ప్రపంచాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా వచ్చిన లోతైన సత్యాలను విలువైన సంప్రదాయానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇది ప్రాచీన మరియు ఆధునిక మధ్య సేతువుగా అన్వేషణ మరియు ఆంతర్యాన్ని అవగాహన పట్టుకోవడానికి ప్రతిధ్వనిస్తుంది. కథనం వివిధ ధార్మిక సంప్రదాయాలలో జ్ఞానాన్ని అర్థం చేసుకునే మారుతున్న దృక్పథంపై ఆలోచనతో ప్రారంభమవుతుంది. శిరోమణి గురుద్వారా పరబంధక్ కమిటీ SGPC సిక్కిజంలో శబ్ద ప్రమాణం లేదా శాస్త్ర సాక్ష్యంపై ఇచ్చిన ప్రాధాన్యతను ప్రామాణికతకు పైగా ప్రధానమైన ప్రామాణిక పద్ధతుల నుంచి దూరమవుతున్న మార్పుగా చూపిస్తుంది. ఈ శాస్త్ర ఆధిక్యత పట్ల నిబద్ధత అబ్రహామిక్ మతాలలో కనిపించే దేవుని వాక్యం, అనసూచ్యం మరియు ప్రశ్నించలేని స్థానం పొందడం ప్రక్రియలతో ప్రతిధ్వనిస్తుంది. ఈ సంప్రదాయాలలో దేవుని వాక్యం నుంచి ఏదైనా విరుద్ధత లేదా విభేదం నేరుగా క్షుద్రవాదం లేదా మతద్రోహంగా పరిగణించబడుతుంది. అది ఆచరణాత్మకంగా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. దీనికి విరుద్ధంగా కథనం హిందూ ధర్మం వైపు తిరిగి శాస్త్ర సాక్ష్యానికి మాత్రమే ఆధారపడకుండా ప్రత్యక్ష అనుభవం మరియు పరిశోధనకు ఎక్కువ విలువ ఇస్తున్నట్లు చూపిస్తుంది. హిందూ తత్వశాస్త్రం సమన్వయాన్ని జరుపుకుంటూ చర్చ మరియు సంభాషణల ప్రేరణ కలిగించే వాతావరణాన్ని కలిగిస్తుంది. ఓపెన్ విచారణను స్వీకరించి వివిధ దృక్పథాలకు స్థలాన్ని అందిస్తుంది మరియు సాక్ష్యాలు, ఆత్మావలోకనం ద్వారా నిజం యొక్క అన్వేషణను ప్రోత్సహిస్తుంది.
ఈ విరుద్ధత అంతర్గతత మరియు ప్రత్యేకత సూత్రాలకు మరింతగా విస్తరించింది. ద్వంద్వ ప్రపంచ దృక్పథంపై ఆధారపడిన అబ్రహామిక్ మతాలు నమ్మినవారు మరియు నమ్మని వారి మధ్య గట్టి రేఖలు వేయడాన్ని, ప్రత్యేక ఆచారాలను అమలు చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. అయితే హిందూ ధర్మం ఒక విస్తృతమైన దృక్పథాన్ని స్వీకరించి నిజం వైపు అనేక మార్గాలను గుర్తిస్తుంది మరియు ఆలోచనల సహజీవనాన్ని ప్రోత్సహిస్తుంది. కథనం చరిత్రలోకి ప్రయాణించి ఈ భిన్నమైన దృక్పథాలు ధార్మిక ఆచారాలు మరియు సాంస్కృతిక భూభాగాలను ఎలా ఆకారపరిచాయో వివరిస్తుంది. దేవుని వాక్యంపై కఠినమైన నిబద్ధతతో ఉన్న అబ్రహామిక్ సంప్రదాయాలు తరచుగా చర్చను అణిచివేస్తూ, కొన్నిసార్లు సిద్ధాంత అనుసరణను అమలు చేయడానికి హింసను కూడా వాడినట్లు చెప్పబడింది. ఇది హిందూ ధర్మం యొక్క మేధోపరమైన సంభాషణ యొక్క సుదీర్ఘ సంప్రదాయానికి మరియు ప్రామాణిక సూత్రాలపై ప్రశ్నించగల ఓపెనెస్ కి వ్యతిరేకంగా నిలుస్తుంది. ఈ భిన్న ప్రపంచ దృశ్యాలను అన్వేషిస్తూ ఈ కథనం మానవ సమాజంపై మరియు అర్థం చేసుకోవడంపై జ్ఞానతత్వం, మనకు తెలియడానికి ఉన్న విధానాలు చూపించే గాఢమైన ప్రభావం గురించి ఆలోచించమని పాఠకులను ఆహ్వానిస్తుంది. సంభాషణ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే సంప్రదాయాల వైభవాన్ని జరుపుకుంటూ, సమన్వయాన్ని మరియు ఆవిష్కరణాత్మక పరిశోధన యొక్క శాశ్వత విలువను మరింత సౌహార్దమైన మరియు శ్రద్ధగల ప్రపంచాన్ని రూపొందించడంలో ప్రాధాన్యతను వెలుగెత్తి చూపిస్తుంది. సనాతన తత్వశాస్త్రంలో ప్రత్యక్షం అనే భావన అత్యంత ప్రాధాన్యం పొందింది. ఇది ప్రామాణిక జ్ఞానాన్ని పొందడానికి మొదటి మరియు అత్యంత విశ్వసనీయమైన సాధనంగా గుర్తించబడుతుంది. ఈ దృష్టిలో శాస్త్ర ఆధారమైన ప్రమాణమైన శబ్ద ప్రమాణం ద్వితీయ స్థానంలో ఉంచబడింది. ఇది పరిశీలనాత్మక విచారణ మరియు శాస్త్రీయ దృష్టికోణంతో సంతులితం కలిగిస్తుంది. హిందూ ధర్మం పరిశీలన మరియు సాక్ష్యాలకు ఓపెన్గా ఉండటం, తార్కిక అన్వేషణతో సమన్వయాన్ని ప్రతిఫలిస్తుంది. ఇది అబ్రహామిక్ సంప్రదాయాలతో భిన్నంగా ఉంటుంది. అక్కడ వారి ప్రకటిత శాస్త్రాల దేవుని వాక్యం అనసూచ్యం, ప్రశ్నించలేనిదిగా మరియు స్వీకరించాల్సిన సత్యంగా చాటబడుతుంది. ఈ అనుభవం చారిత్రకంగా విభిన్న దృక్పథాల అణచివేతకు, అలాగే ప్రత్యామ్నాయ జ్ఞాన వ్యవస్థల నాశనానికి దారితీసింది. ఈ సంప్రదాయాలు రెండు విలువల లాజిక్ మరియు రేఖాకార సమయ భావనపై ఆధారపడి ఉంటాయి. ఇది స్పష్టమైన తుది జడ్జిమెంట్ అనే ద్వంద్వ అంత్యకథనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలాంటి దృక్పథం తరచుగా ప్రత్యేకతను మరియు అసహనాన్ని కలిగించింది. ఇది వారి వ్యవస్థలకు వెలుపల ఉన్న వారికి ప్రతికూల పరిణామాలను తీసుకువచ్చింది. దీనికి విరుద్ధంగా హిందూ బ్రహ్మాండ శాస్త్రం సమగ్రతను ఆదరించే తాత్విక దృష్టితో పనిచేస్తుంది. ఇది ఓపెన్ ఆర్కిటెక్చర్ గా పోల్చబడి భిన్న ఆధ్యాత్మిక మార్గాలను ఆమోదిస్తుంది మరియు అనుసంధానత మరియు ఐక్యతకు ప్రోత్సహిస్తుంది. ఈ విశ్వమయ ఐక్యత భావన ఈశోపనిషత్ శ్లోకం ఓం పూర్ణమదః పూర్ణమిదం లో అందంగా ప్రతిబింబిస్తుంది. ఇది సనాతన ధర్మం యొక్క సంపూర్ణత మరియు అనుసంధానత దృష్టిని తెలియజేస్తుంది. సనాతన ధర్మం యొక్క ఈ సమన్వయ స్వభావం ఆధ్యాత్మిక అన్వేషణను ప్రేరేపిస్తూ ఏకైకత దృక్పథాలకు ఒక తాజా ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇది చర్చకు, వివిధ దృక్పథాలకు మరియు వ్యక్తిగత అన్వేషణకు అనుమతించేదిగా, విశ్వ విభిన్నతను గౌరవించే దృష్టితో నిలుస్తుంది. కఠోపనిషత్లో సత్యాన్వేషి అయిన నచికేతుని కథ అద్భుతంగా కథనం చెబుతుంది. అతను తాత్కాలిక భౌతిక కోరికలను దాటి అస్తిత్వపు మూల సారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. మరణదేవత యముని చేత మార్గదర్శనం పొందిన నచికేతు ఆత్మ, వ్యక్తిగత ఆత్మ మరియు బ్రహ్మం, సర్వవ్యాప్త చైతన్యం మధ్య తాత్విక సమానత్వాన్ని తెలుసుకుంటాడు. ఈ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా ఆత్మ కలియని పునర్జన్మల చక్రం నుండి విముక్తమవుతూ మోక్షానికి చేరుతుంది. ఇది హిందూ తత్వశాస్త్రంలో కీలకమైన భావన. కఠోపనిషత్లో చెప్పబడిన నచికేతుని కథ జ్ఞానం, ధైర్యం మరియు సత్యాన్వేషణలో పట్టుదలతో కూడిన ఆకర్షణీయమైన గాథ. నచికేతు ఒక యువకుడు, భక్తి శ్రద్ధ కలిగిన వజస్రవస అనే బ్రాహ్మణుని కుమారుడు. ఒకరోజు అతని తండ్రి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వృద్ధమైన మరియు బలహీనమైన గోవులను దానం చేయడం ద్వారా స్వార్థమయమైన పెద్ద మనిషితనాన్ని చూపిస్తాడు. అయితే నచికేతు ఈ త్యాగాల అసమాధానత్వాన్ని గుర్తించి బాల్యపు నిజాయితీతో తన తండ్రిని ప్రశ్నించాడు. తండ్రి, మీరు నన్ను ఎవరికి ఇచ్చారు? తన కుమారుడి ప్రశ్నలతో చిరాకు చెందిన వజస్రవస ఉత్సాహంగా, నేను నిన్ను మరణదేవత యముని వద్దకు ఇస్తున్నాను
అని చెప్పి దూరతాడు. తన తండ్రి మాటలను సీరియస్గా తీసుకున్న నచికేతు మరణం, జీవితం మరియు ఆత్మసత్యం గురించి జ్ఞానాన్ని అన్వేషించడానికి యముని ప్రాంతానికి ప్రయాణిస్తాడు. నచికేతు యముని వద్దకు చేరినప్పుడు యముడు ఇంట్లో లేడు. నచికేతు 3 రోజులు ఆహారము, నీరు లేకుండా ఓపికగా వేచి ఉండాడు. అతని దృఢ నిశ్చయాన్ని చూసి యముడు తిరిగి వచ్చాక అతనికి 3 వరాలు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. మొదటి వరంగా నచికేతు తన తండ్రి క్షేమం కోరుకుంటాడు మరియు తన తిరిగి రావడం తరువాత తండ్రితో సమాధానాన్ని కోరుకుంటాడు. రెండవ వరం కోసం అతను స్వర్గానికి దారి చూపే పవిత్ర అగ్నియజ్ఞం గురించి జ్ఞానాన్ని కోరుకుంటాడు. యముడు 2 వరాలను గ్రహించి ఆయా జ్ఞానాన్ని అందజేస్తాడు. తన 3వ మరియు చివరి వరం కోసం నచికేతు ఒక లోతైన ప్రశ్న వేస్తాడు. మరణం తరువాత ఆత్మ ఏమవుతుంది? అది ఉంటుందా లేదా? యముడు ఈ జ్ఞానాన్ని బహిర్గతం చేయాలనుకోకుండా నచికేతును విలాసమైన సంపదలు, శక్తి మరియు దీర్ఘాయుషు వంటి ప్రలోభాలను చూపించి తన ప్రయత్నం చేస్తాడు. కాని నచికేతు నిజానికి వంచనలేని తన పట్టుదలతో ఈ భౌతిక ఆకర్షణలను తిరస్కరిస్తాడు. నచికేతు యొక్క పట్టుదలకు మంత్రముగ్ధుడైన యముడు అత్యున్నత జ్ఞానాన్ని వెల్లడిస్తాడు. ఆత్మ యొక్క నిజతత్వం, అంతర్గత ఆత్మ మరియు అది బ్రహ్మం, సర్వవ్యాప్త చైతన్యం తో ఒకటిగా ఉంటుంది అనే సత్యం. ఈ ఏకత్వాన్ని తెలుసుకోవడం మోక్షానికి దారి తీస్తుందని వివరించి యముడు నచికేతుకు భౌతిక కోరికల తాత్కాలికత మరియు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని బోధిస్తాడు. నచికేతు ఈ జ్ఞానంతో ప్రపంచానికి తిరిగి వచ్చి ధైర్యం మరియు ఆధ్యాత్మిక ప్రేరణ యొక్క సంకేతంగా మారాడు. అతని కథ సత్యాన్వేషణలో ఉన్నవారిని ప్రేరేపిస్తూ భౌతిక సకలమైన విషయాలను దాటి నిత్యానికి చేరుకోవాలని గుర్తు చేస్తుంది. ఈ అర్థం అబ్రహామిక్ మతాల జీవనాంతర దృష్టికోణం నుండి పూర్తిగా విభిన్నంగా ఉంది. అక్కడి ఆత్మ భావనను జీవులు మరియు ప్రపంచంలో ఉండే ఇతర మూలాల పునరుద్ధరణ అవకాశాలను మానవ కేంద్రితంగా మాత్రమే పరిమితం చేసి చూపించబడుతుంది. నచికేతు యొక్క ఆత్మసత్య సాధన ఆధ్యాత్మిక విచారణ మరియు విముక్తికి సంబంధించిన అపారమైన సాధ్యాలను గుర్తుచేస్తూ హిందూ తత్వంలోని సారాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రాచీన భారతీయ మనోవిజ్ఞానం అనేక ఆసక్తికరమైన భావనల్ని అందించే జ్ఞానభాండాగారంగా వెలుగొందుతోంది. ఇది ఆధునిక మనోవిజ్ఞానం అందుకోలేని లోతులు మరియు సంపదను అందిస్తుంది. దీనిని దలైలామా కూడా అంగీకరిస్తారు. ఇది చైతన్యం యొక్క లోతైన అవగాహనను ప్రతిబింబిస్తూ ఋగ్వేదంలో చైతన్యం యొక్క విరుద్ధ స్వభావాన్ని ఒకేసారి ద్వంద్వత్వమైన మరియు ఏకతత్వమైనదిగా గుర్తిస్తుంది. భారతీయ మనోవిజ్ఞానం మనస్సు, బుద్ధి, వివేకం, అహంకారం, చిత్తం, స్మృతి మరియు ఆఖరుకు బ్రహ్మం, విశ్వచైతన్యం అనే ప్రక్రియలను సమగ్రంగా చూపిస్తుంది. ఇది ఆధునిక పాశ్చాత్య మనోవిజ్ఞానంతో విరుద్ధంగా ఉంది. ఇది తరచుగా అసంపూర్ణమైనదిగా భావించబడుతుంది. స్వాత్మానం దాటి అన్వేషించడంలో దాని అశక్తత మరియు వస్తువుల గైరవాసిత్యంలో చైతన్యం గురించి తడబడడంలో విమర్శలు ఎదుర్కొంటోంది. మెల్జాక్ సూచించినట్లుగా ఆధునిక మనోవిజ్ఞానం స్తబ్దత మరియు విభిన్న సిద్ధాంతాలతో బాధపడుతుంది. ఇది ప్రాచీన భారతీయ ఆలోచనలో కనిపించే సమగ్ర దృష్టికి సరితూగలేదు. తైత్తిరీయ ఉపనిషత్ ఈ సమగ్ర దృష్టిని విస్తరించి 5 కోశాలను లేదా చైతన్యం పొరలను వివరిస్తుంది. భౌతిక శరీరం, అన్నమయ కోశ, శక్తి, ప్రాణమయ కోశ, మానసిక ప్రక్రియలు, మనోమయ కోశ, బుద్ధి, విజ్ఞానమయ కోశ మరియు ఆనందమయ కోశ. ఈ వ్యవస్థకు ప్రాణం అనే జీవశక్తి కేంద్రంగా ఉంటుంది. ఇది అన్ని భౌతిక మరియు మానసిక కార్యకలాపాలకు ప్రామాణికమైనది. రజో, చలనం, తమో, జడత్వం మరియు సత్వ, సంతులనం అనే గుణాల భావన మనస్సు మరియు శరీరంపై వివిధ శక్తి స్థితుల ప్రభావాన్ని లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఈ సంక్లిష్టమైన వ్యవస్థలో శివుని 5 శక్తులు లేదా సామర్థ్యాలు చైతన్యం మరియు సృష్టిని అన్వేషించడానికి గొప్ప దృష్టిని అందిస్తాయి. తంత్ర సంప్రదాయం దీనికి అదనంగా కుండలిని చక్రాల భావనను పరిచయం చేస్తుంది. ఇవి యోగ సాధనల ద్వారా శక్తి కేంద్రీకరణలను సక్రియం చేసి ఆధ్యాత్మిక విముక్తిని సాధించడంలో దోహదపడతాయి. ఈ సమగ్ర దృష్టులు కలిసి ప్రాచీన భారతీయ మనోవిజ్ఞానాన్ని ఒక జీవ నిజంగా చూపిస్తాయి. ఇది తాత్విక జ్ఞానాన్ని ఆచరణాత్మక వినియోగాలతో సర్దుబాటు చేస్తూ ఉంటుంది.
చైతన్యంపై దాని సమన్విత బహుముఖ దృక్పథం మానవ మనస్సును మాత్రమే సమృద్ధి చేయకపోదు, అదే సమయంలో స్వాన్వేషణ మరియు రూపాంతరానికి శాశ్వత సాధనాలను అందిస్తుంది. ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్